ఘట్టమనేని జయకృష్ణ, రాషా తడాని నటించిన శ్రీనివాస మంగాపురం ప్రెస్ రిలీజ్ అనుకోవచ్చు, ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ అనుకోవచ్చు, ఏ పేరైనా సరే 26వ తేదీ జూలై 2026 ఆదివారం నాడు హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి చాలామంది అటెండ్ అయ్యారు. తమ ఆశీర్వాదాలని హీరో హీరోయిన్లకు అందజేశారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అందరూ అభిమానులు కూడా చాలా సంతోషంతో ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా చాలా దగ్గరలో ఉంది కదా, ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయం కూడా దగ్గరికి వస్తుంది. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ కూడా వక్తలు తమ ప్రసంగాల్లో మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఘట్టమనేని జయకృష్ణ, ఈయన డైరెక్టర్ని నమ్ముకుంటే డైరెక్టర్ కథను నమ్ముకున్నారు. ఈ కథే ఈ మొత్తం సినిమా క్రూ అంతా కూడా ముందుకు నడిపించేలా చేసింది. సూపర్ స్టార్ కృష్ణ మొదటి చిత్రం తేనె మనసులు ఒక ప్రేమ కథా చిత్రం. ఘట్టమనేని జయకృష్ణ నటిస్తున్న ఇది సినిమా కూడా ఒక ప్రేమ కథా చిత్రం. ఈ ప్రేమ కథా చిత్రాలు ఓ విధంగా ఘట్టమనేని ఫ్యామిలీకి అచ్చొచ్చింది. ఎందుకంటే ఘట్టమనేని రమేష్ బాబు నటించిన సామ్రాట్ సినిమా కూడా ఒక ప్రేమ కథా చిత్రమే, కాకపోతే కొంత యాక్షన్ ప్యాక్డ్ మూవీ అది. అలాగే రాజకుమారుడు సినిమా తీసుకున్నా కూడా రాజకుమారుడిలో కూడా ప్రేమ కథ ఉన్నది ఉంటుంది. కాబట్టి ఆ వారసత్వంతో వచ్చినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా జయకృష్ణకి కలిసి వస్తుంది, అచ్చొస్తుందని నమ్ముతున్నారు. ఆ నమ్మకం నిజం కావాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈ ఫంక్షన్కి హైదరాబాద్లో జరిగేటువంటి ఈ సందర్భంలో అభిమానులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జయకృష్ణ బాబాయి, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వస్తారు అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఈవెన్ ఘట్టమనేని జయకృష్ణ కూడా అనేక సార్లు తన ముందు ప్రసంగాల్లో బాబాయ్ ఖచ్చితంగా ఈ వచ్చే ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్కి అటెండ్ అవుతారు అని చెప్పారు. అలాగే ఆయన కూడా ఆశించినట్టున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన అటెండ్ కాలేకపోయారు. దాంతో కొంతమంది నిరుత్సాహపడిన మాట వాస్తవం. కొంతమంది కాదు, చాలామంది నిరుత్సాహపడ్డారు. అయితే ఒకటి, ఎవరికుంటే బిజీ షెడ్యూల్స్ వారికి ఉంటాయి, ఎవరికుంటే ప్రయారిటీస్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా వారణాసి సినిమాలో ఆ షూటింగ్లో బిజీగా ఉండుండొచ్చు. ఏదేమైనా ఘట్టమనేని రమేష్ బాబు అంటే అన్నయ్య అంటే పంచప్రాణాలు. మహేష్ బాబుకి ఎంత ప్రాణాలంటే రమేష్ బాబు కనుక ఫోన్ చేస్తే తను ఎక్కడో లొకేషన్లో ఉన్నా లేచి నుంచొని మాట్లాడతారు. అంటే అన్నయ్య తన దగ్గర లేకపోయినా కూడా ఆయన మీద ఉండే గౌరవం అలాంటిది. అలాంటి సంస్కృతి నుంచి ఆయన వచ్చారు. కాబట్టి న్యాచురల్గా వాళ్ళ అబ్బాయి అంటే తన అబ్బాయే. ఈరోజు ఘట్టమనేని రమేష్ బాబు మన మధ్య లేరు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా మన మధ్య లేరు. అటువంటప్పుడు ఆ బాధ్యతని ఖచ్చితంగా ఆయనే తీసుకుంటారు. సలహాల రూపంలోనో, సూచనల రూపంలోనో, లేకపోతే అడ్వైజర్ ఇచ్చేటువంటి ఇదిలోనో ఖచ్చితంగా ఆయన తన భాగస్వామ్యం అనేది పంచుకుంటారు. అయితే రాకపోవడం మాత్రం వచ్చుంటే ఇంకొంత సంతోషాన్ని, అభిమానుల్లో మరింత క్రేజీని వచ్చేది అని కొంతమంది భావించవచ్చు. ఆ భావంలో నిజం కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఆ విషయాన్ని కనుక మనం పక్కన పెడితే ఇంకా ఈ సినిమాకి విషయానికి వచ్చేప్పటికీ ఈ సినిమాని కాపాడితే మాత్రం ఖచ్చితంగా కథ, కథనం, డైరెక్షన్, అంతకుమించి హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్సు, అలాగే మోహన్ బాబు విలనిజం. ఎందుకంటే బళ్ళారిలో జరిగే కొన్ని సంఘటనలు కూడా రియలిస్టిక్గా బళ్ళారిలోకి వెళ్ళి తీశారు కాబట్టి అవి ఈ సినిమాకి ఆయుపట్టు అని మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ వేడుకకి వచ్చినటువంటి సీనియర్ నటుడు అలాగే నరేష్ చెప్పినటువంటి మాటలు మాత్రం ఒక విధంగా చాలా ఆనందాన్ని కలుగజేశాయి. అదేంటంటే మన సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు ఆయన ఒక కన్ను కాగా, నరసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరొక కన్ను. ఈ రెండు కూడా ఈ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి రెండు కళ్ళు లాంటివి. ఇది అందరికీ తెలుసు. ఆయన కొత్త వ్యాఖ్యానం చెప్పారు. అదేంటంటే సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకి ఒక గుండె లాంటి వారు అని నరేష్ ఏదైతే చెప్పారో అది అక్షరాల నిజం. ఒక గుండె చప్పుడు ఇప్పటికీ కూడా మనకు వినపడుతూనే ఉంటుంది. అది తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించినటువంటి టెక్నాలజీలో వచ్చిన మార్పుని ప్రతిదీ కూడా
ఆయన తెలుగు సినిమా పరిశ్రమకి అందజేస్తూ వచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమని ఒక పరిశ్రమగా తీసుకెళ్ళి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఎంతోమంది టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని, అలాగే కళాకారుల్ని ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు అందజేశారు. ఒక తెలుగు సినీ పరిశ్రమే కాదు, ఒక తెలుగువాడే ఉండి హిందీ చలనచిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టి ఎన్నో సూపర్ డూపర్ హిట్ హిందీ చిత్రాలని నిర్మించి నార్త్ ఇండియాలో కూడా విజయకేతనం ఎగరవేసి ఒక తెలుగువాడు ఎక్కడైనా సరే ఒక విజయ బావుట ఎగరవేయగలడు అని నిరూపించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినీ పరిశ్రమకి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ కృషిని ఈరోజు గుర్తు చేసినటువంటి నరేష్ ఈ ఉపమానం చేయడం మాత్రం అందరినీ కూడా చాలా ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ముఖ్యంగా నరేష్ మరి ఈరోజు ఆయనది కూడా 55 ఏళ్ళు తన సినీ జీవితాన్ని కొనసాగించారు, ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. ఈవెన్ ఈ సినిమాలో కూడా ఒక ముఖ్య భూమిక ఆయన డిఫరెంట్ రోల్ని చేయడం జరిగింది. అలాగే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యానం కానీ ఆయన చెప్పినటువంటి ప్రసంగం కానీ అందరినీ కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ గురించి కానీ అలాగే ఘట్టమనేని జయకృష్ణ గురించి కానీ హీరోయిన్ గురించి కానీ ఆయన చెప్పిన విధానం కూడా అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఈ విధంగా ఈ ప్రెస్ మీట్లో నరేష్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా మరి మారాలని చెప్పక తప్పదు. మరి ఈ సినిమా ముందుకు వెళ్ళేటువంటి తరుణంలో ఇంకా అందరూ కూడా అభిమానులు ఈ థియేటర్స్లోకి ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు మనం సినిమా థియేటర్లో చూస్తామన్నప్పుడు ఇందులో అజయ్ భూపతి చేసిన ప్రసంగం కూడా మనం ఆకట్టుకుంటుంది ఒక డైరెక్టర్గా. ఎందుకంటే లైవ్ లొకేషన్స్లో చిత్రీకరించినటువంటి ఏ చిత్రమైనా సరే అది విజయవంతం అవుతుంది. ముఖ్యంగా తిరుపతిలో వీళ్ళు వీధుల్లోకి వెళ్ళిపోయి వీధుల్లో చేసినటువంటి షూటింగ్స్ ఈ సినిమాకి ఒక కొత్త నూతనత్వాన్ని తీసుకొచ్చింది. తిరుపతి అనేటప్పటికైనే లక్షలాది మంది జనం ఇక్కడికి వస్తుంటారు, వెడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడి దర్శనం గురించి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అటువంటి తరుణంలో వాళ్ళు అనేక ప్రాంతాల్లో జరిపినటువంటి షూటింగు, అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ సహకరించినటువంటి విధానం, అలాగే ముఖ్యంగా బళ్ళారికి వెళ్ళి బళ్ళారిలో చిత్రీకరించే విధానం, అలాగే మధ్యప్రదేశ్కి వెళ్ళి మధ్యప్రదేశ్లో చిత్రీకరించేటువంటి కొన్ని టెంపుల్స్, అలాగే అక్కడ ప్రాంతాలు ఇంతవరకు తెలుగు సినిమా ఎవరు కూడా మధ్యప్రదేశ్కి వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి షూటింగ్లు జరపలేదని ఆయన చెప్పిన విధానం చూస్తే నిజంగా ఈ సినిమాలో ఒక కథే కాదు, ఒక కథనమే కాదు, ఒక సంగీతమే కాదు, లేకపోతే ఒక ఫైట్సే కాదు, లొకేషన్స్ కూడా చాలా కీలకమైన పాత్ర వహిస్తాయని మనకు చెప్తున్నాయి. లొకేషన్స్ ఎప్పుడైతే డిఫరెంట్గా ఉన్నాయో, ఒక కొత్త లుక్ని తీసుకొచ్చాయో అది సినిమా విజయానికి దోహదపడతాయి. కొత్త అందాలు ఎప్పుడైతే స్క్రీన్ మీద మనం చూడగలుగుతామో ఒక ఫ్రెష్నెస్ అనేది మనకి కలుగుతుంది, ఒక నూతనత్వం కూడా మనకు వస్తుంది. కాబట్టి ఆ విధానం కనుక చూసుకుంటే ఇది ఖచ్చితంగా లొకేషన్స్ విషయంలో కూడా ఒక కొత్త వరవడి సృష్టించిందని చెప్పక తప్పదు. తిరుపతి లేకపోతే తిరుపతి ఫ్లేవరు ఇందులో ఉన్నప్పుడు అది తిరుపతి తీరులోనే తీయడం కరెక్టు. హైదరాబాద్లో తీస్తే తిరుపతి నేటివిటీ రాదు. కాబట్టి RX 100 తీసుకున్నా లేకపోతే మిగతా సినిమాలు తీసుకున్న అజయ్ భూపతికి ఉన్న ప్రధాన గుణం ఏంటంటే నేటివిటీని ఎప్పుడూ కూడా ఆయన మరి మిస్ అవ్వరు. సో ఆ నేటివిటీని మిస్ అవ్వకుండా ఆయన చేసినటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి సినిమా ముగింపు ఈ సినిమాకే ఒక హైలైట్ అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు. కాబట్టి క్లైమాక్స్ గురించి అందరూ కూడా ఊపిరి బిగపట్టి చూసే పరిస్థితి సినిమా థియేటర్లో ఉంటుంది అని మనం నమ్మచ్చు. ఇంకా ఈ సినిమాలో మరొక ప్రధాన భూమిక వహించినటువంటి బ్రహ్మాజీ కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి ప్రసంగం చేశారు. మా అందరికీ తెలుసు అతను చిన్నప్పటి నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ అభిమాని. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్కి ప్రెసిడెంట్ కింద కూడా ఆయన పనిచేశారు. ఏవైనా చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త అనేటువంటి సినిమాలో కూడా మొట్టమొదటిసారి ఏలూరు వచ్చినప్పుడు కృష్ణని ఆయన చూడటం జరిగింది. అప్పనా తనామన అనేటువంటి పాటలో బంగారు రంగులో తడతడాడి మెరిసిపోయేటువంటి కృష్ణను చూసి ఎంతో ముద్దులైపోయానని చెప్పేసి బ్రహ్మాజీ ఆ రోజు చెప్పిన మాటలందరూ కూడా మనకు గుర్తున్నాయి. అందుకే సూపర్ స్టార్ కృష్ణ మీద అభిమానం పెంచుకున్న బ్రహ్మాజీ తను సినిమా నటుడు అవుదామని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నటన నేర్చుకొని సినిమాల్లోకి వచ్చారు. ఆయన కృష్ణతో కలిసి నటించారు, మహేష్ బాబుతో కలిసి అనేక సినిమాల్లో నటించారు.
ఈవెన్ ఘట్టమనేని జయకృష్ణ వాళ్ళ నాన్నగారు అయినటువంటి రమేష్ బాబుతో కూడా కలిసి బజారు రౌడీ సినిమాలో కూడా నటించడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఈ అకేషన్లోనే వెల్లడించారు. కాబట్టి ఇంతమంది వాళ్ళు చెప్పినటువంటి బ్లెస్సింగ్స్, వాళ్ళు చెప్పినటువంటి ఉదాహరణలు నిజంగా ఒక ఎంకరేజ్మెంట్గా అనిపించాయి. ముఖ్యంగా ఘట్టమనేని జయకృష్ణ తను ఏదైతే ఒక మాట చెప్పారో ఆ మాటకి కట్టుబడేటువంటి వ్యక్తిగా ఇందులో మనకి కనిపించారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అడిగారు ప్రశ్నని, మీరు మొబైల్ చూడకపోవటం వల్ల మంచి కంటెంట్ కూడా మిస్ అవుతున్నారు కదా అంటే ఆయన చెప్పిన సమాధానం కూడా చాలా స్పాంటేనియస్గా ఉంది. నేను మంచి కంటెంట్ని ఎప్పుడు మిస్ అవ్వను, అన్నెసరీ కంటెంట్ మాత్రమే నేను చూడను. పైగా నా దగ్గర ఉన్నటువంటి టీం ఎప్పటికప్పుడు కూడా నాకు ఏది కరెక్ట్ కాదు అనే ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుందని చెప్పి ఆయన చెప్పిన విధానం కనుక చూస్తే ఆయనకు అవగాహన ఉంది. ప్రతి దాని మీద కూడా ఒక అవగాహన ఉంది. సినిమా మీద ఒక అవగాహన ఉంది, నటన మీద ఒక అవగాహన ఉంది, తన పరిమితుల మీద కూడా ఒక అవగాహన ఉంది. అలాగే రాబోయేటువంటి సినిమా ఇండస్ట్రీలో తన పాత్ర ఏంటి, తన భవిష్యత్తు ఏంటి, తను ఎలాంటి రోల్స్ చేయాలి అన్న దాని మీద కూడా ఆయనకి ఒక అవగాహన తప్పనిసరిగా పెంచుకున్నారు. అది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ అనుకోవచ్చు, ప్రెస్ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో అనుకోవచ్చు, అది స్పష్టంగా కనిపిస్తోంది. మొట్టమొదట కొన్ని ఫంక్షన్స్లో మనం చూస్తే ఆయనలో కొంత తడబాటు కనిపించినా కూడా కానీ ఈ ఫంక్షన్లో మాత్రం నిబ్బరంగా, మనోధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్ లుక్తో కనిపించారు జయకృష్ణ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి రీ రికార్డింగ్ కూడా పూర్తయిపోయింది. ఫ్రెష్ లుక్తో వాళ్ళు ఇన్నర్ సర్కిల్లో చూసినటువంటి సినిమా అందరినీ కూడా ఆకట్టుకుంది. దాంతో ఆయనలో కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ముఖ్యంగా ఈ సినిమాకి వచ్చేప్పటికీ అందరూ చెప్తున్నది, ముఖ్యంగా ఇన్నర్ సర్కిల్స్లో చెప్తుంది ఏంటంటే టెంపుల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ సాంగే ఈ సినిమాకి ఒక హైలైట్ అవుతుందని చెప్తున్నారు. మరి స్క్రీన్ మీద అది తొందరలో మనం చూడబోతున్నాం. అది ఏ రేంజ్ వరకు పెడుతుందో ఆ హిట్ అన్నది మరి మన అందరం చూసిన తర్వాతే నిర్ణయించగలం. అలాగే ఈ సినిమా ఇప్పటికే చాలా క్రేజ్ని పెంచుకుంది. మొత్తం వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే బిజినెస్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ బయస్, ఈ బిజినెస్, ఈ రిలీజు అయిన తర్వాత ఇంకా కొంతమంది నిర్మాతలు ఈ సినిమా రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ రిజల్ట్ ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది అని ఒక పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత అఫీషియల్గా అప్పుడే కొన్ని అనౌన్స్మెంట్లు కూడా జరుగుతాయి. మరి జయకృష్ణతో కలిసి ఏ సినిమాలు ఏ నిర్మాతలు చేయబోతున్నారు, ఎవరు ముందుండబోతున్నారు, ఎవరు హీరోయిన్గా ఉండబోతున్నారు అన్నది కూడా అది తొందరలోనే డిక్లేర్ అవ్వబోతోంది. అది ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి కాలం ఉందిలే ముందున అన్నట్టుగా జయకృష్ణ వచ్చేటువంటి తరుణంలో అతి స్పీడ్గా, అతి వేగంగా షెడ్యూల్స్ని పూర్తి చేసి సంవత్సరానికి కనీసం 2 సినిమాలైనా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా ఇన్నర్ సర్కిల్స్లో మనకి సమాచారం అందుతోంది. ఎందుకంటే ఈరోజు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నూతన వరవడి కావాలి, నూతన రక్తం కావాలి, నూతన కథా చిత్రాలు కావాలి, నూతనమైనటువంటి వరవడి రావాలి. అలాగే ఈరోజు ఉన్నటువంటి హీరోస్ దాదాపు 80% 50 సంవత్సరాలు దాటిపోయాయి, 60 సంవత్సరాలకి దగ్గర పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు యంగ్ జనరేషన్ గురించి ఎప్పుడూ కూడా ఇండస్ట్రీ వెతుకులాట ప్రారంభిస్తుంది. ఈ వెతుకులాటలోనే ఘట్టమనేని జయకృష్ణ ఘట్టమనేని వంశానికి 3వ తరం వారసుడిగా అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన మొదటి అడుగే ఒక విజయ పదంలోకి వెళ్ళబోతోంది. కాబట్టి వచ్చేటువంటి తరుణంలో మరిన్ని లైన్లు సినిమా నిర్మాతలు క్యూలు కట్టబోతున్నారు. ఎవరికి సైన్ చేయబోతున్నారు సెకండ్ సినిమా, అది ఎలా ఉండబోతుందో కూడా అతి తొందరలోనే తెలుస్తుంది. ఏదైనా సరే అతని యాటిట్యూడ్ కనుక మనం చూసుకుంటే పాత చిత్రాల వరవడి కాకుండా హాలీవుడ్ తరహా చిత్రాలకు, అలాగే కొత్త తరహా చిత్రాలకు, కొత్త వరవడి సృష్టించేటువంటి చిత్రాలకు, ప్రపంచం చుట్టేటువంటి చిత్రాలకు, అలాగే విప్లవాత్మకమైన కథతో కూడినటువంటి చిత్రాలకు నాంది పలకబోతున్నాడు అని మనకి స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి వచ్చే కాలంలో జయకృష్ణ ఇలాంటి చిత్రాల్లోనే నటించబోతున్నాడు. అలాగే
కొత్త దర్శకుల్ని ప్రోత్సహించబోతున్నాడు. మరి ఇంకొక విచిత్రం ఏంటంటే ఈరోజు అజయ్ భూపతి చాలా డిఫరెంట్ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, డిఫరెంట్గా సినిమాని ప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి. అతనితోనే మరొక సినిమా ఉండబోతోంది అని కూడా ఒక టాక్ వస్తుంది. అలా ఉండాలని కూడా మనం కోరుకుందాం. అంతేకాదు రాషా తడానీతో స్క్రీన్ మీద మంచి ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. కాబట్టి రాబోయే చిత్రాల్లో ఒక చిత్రం తప్పనిసరిగా రాషా తడానీతో కూడా ఉండబోతోందని కూడా ఇన్నర్ సర్కిల్స్లో వార్తలు వస్తున్నాయి. నిజంగా రాషా తడానీ కూడా అందరితోనూ కలుపుకోలుగా ఉండేటువంటి వ్యక్తి. ఈవెన్ షూటింగ్ స్పాట్లో కూడా జయకృష్ణ ఎంత మౌనంగా ఉంటారో రాషా తడానీ అంత గలగలలాడుతూ ప్రతి ఒక్కరితో కూడా మింగిల్ అవుతూ ఆవిడ ప్రతిదీ నేర్చుకుంటూ ముందుకు సాగి క్యారెక్టర్ని పండించినటువంటి వ్యక్తి. ఈవెన్ సూపర్ స్టార్ కృష్ణ కూడా షూటింగ్ సమయంలో కూడా చాలా మృదువుగా, శాంత స్వభావుగా, ఎవరితోనూ కూడా పెద్ద అంటే అంటే అందరితో బాగుండేవారు. టెక్నీషియన్స్తో, డైరెక్టర్స్తో మాట్లాడుకుంటూ ఉండేవారు, కానీ మిగతా వాళ్ళతో కొంత రిజర్వ్గానే ఉంటూ ఉండేవాళ్ళు. ఆ స్వభావం తర్వాత జయకృష్ణ కూడా వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈవెన్ మహేష్ బాబు కూడా కొంతవరకు రిజర్వ్డ్గా ఉండేటువంటి మనస్తత్వం, కానీ ఘట్టమనేని రమేష్ బాబు మాత్రం అందరితోనూ చలాకీగా నవ్వుతూ కలుపుగోలుగా మాట్లాడేటువంటి స్వభావం గల వ్యక్తి. చాలా డిఫరెంట్గా ఉండే మెంటాలిటీ, అందరితోనూ చనువుగా మంచిగా, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తోడుగా నీడగా మనం ఉన్నాము అన్న భావన కలిగజేసే వ్యక్తిగా ఆయనకి ఎప్పటికీ కూడా పేరుంది. జయకృష్ణ కూడా తను మంచి వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. అలాగే సహాయం చేసేటువంటి విషయంలో కూడా తాతకి తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా కూడా అనేక సార్లు ఇతను అనేక మందికి హెల్ప్ చేసినటువంటి, గుప్తదానాలు చేసినటువంటి ఒక ట్రాక్ రికార్డు కూడా ఉంది. బహుశా ఈ విషయం అభిమానులకి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి వచ్చే కాలంలో మరింత ఎదుగుతాడు వ్యక్తిత్వం పరంగా, నటనలో మరింత కొత్త శిఖరాలను ఎదుగుతాడని మనకి ఈ రిలీజ్ ఫంక్షన్లోనే అర్థమైపోయింది. చాలా స్టేబుల్గా ఉన్నాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అలాగే తన ఫేస్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం అయితే తొణికిసలాడుతోంది. దీన్ని బట్టి మనం థియేటర్స్లో సినిమా చూసి జడ్జి చేయక్కర్లేదు, మనకు ముందే అర్థమైపోతుంది ఇది సూపర్ డూపర్ హిట్ కాబోతోంది, కొత్త రికార్డుని నెలకొల్పుతుంది. అభిమానుల అంచనాలకి మించి ఈ సినిమా ఒక వెలుగులాగా ముందుకు రాబోతోందని, అదే జరగాలని మనం కూడా కోరుకుందాం. మీ అభిప్రాయాలు ఏంటి? ఈ నేను చెప్పిన వాటిలో ఎంతమంది మీరు ఏకీభవిస్తారు? వీటన్నిటినీ కూడా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త విషయాలన్నీ కూడా మీకు ఎలర్ట్స్ రూపంలో అందుతాయి. మీ సహకారం అలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.